ఆర్థికంగా సంపన్న స్థితిలో ఉన్న కొందరికి ధైర్యం చాలదు. ఏ పని చేయాలన్నా జంకుతారు. ఆ చిన్నారులు అలా కాదు. అందరిలా అంతకంటే కాదు. చూసిన వారు ఎగతాళి చేసినా కుంగిపోలేదు. తమలో లోపాలు అధిగమించి ఎవరెస్ట్ శిఖరం ఎక్కబోతున్నారు. వారిలో ఒకరు రామవరప్పాడు జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న జి విశ్వాస్. కసి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపించాడు. ప్రత్యేక ప్రతిభావంతులకు ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా చేపట్టిన వినూత్న కార్యక్రమానికి ఎంపికై 21 మంది విద్యార్థుల బృందంలో సభ్యుడిగా ఉన్నాడు. ఈ విద్యార్థుల బృందంతో ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సమావేశమై వారి అనుభవాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థి విశ్వాస్ వెల్లడించిన అంశాలు మనసుకు హత్తుకునేలా సాగాయి. నా పేరు విశ్వాస్. నేను ఎన్టీఆర్ జిల్లా నుండి విజయవాడ రూరల్ మండలం వచ్చేసా. అంటే నేను ఇంటికా నుండి స్కూల్ నుండి ఇంటి దగ్గరికి ఉండేవాడిని, కానీ బయట ఫంక్షన్లకి వాటికి వెళ్ళేవాడిని కాదు సార్. ఎందుకు అందరూ నన్ను ఎక్కిస్తారు, ఏంట్రా నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వేంట్రా ఇట్లా ఉన్నావు, అది అని ఎక్కించేవారు. నేను బాధపడేవాడిని సార్. బాధపడితే ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా మా సంధ్యారాణి మేడం గారు ఇట్లా చెప్పారు, ఇట్లా అరే గుంటూరు దగ్గర నంబూరులో మీకు ఇట్లా అది ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి సెలక్షన్లకి ఉన్నాయిరా, వెళ్ళరా అది అని చెప్పి. మేడం నేను వెళ్ళను మేడం అది అన్న. దేనికి రా వెళ్ళవు అది అంటే, మేడం అక్కడ అందరూ నన్ను ఎక్కిస్తారు మేడం, అందుకే నేను వెళ్ళను మేడం అది అన్న. అంటే అరే అక్కడ మీలాంటి వాళ్ళేరా, నువ్వు ఎట్లా బాధపడుతున్నావో వాళ్ళు కూడా అట్లాగే బాధపడుతున్నారు, అందుకు నువ్వు వెళ్ళరా అది అని చెప్పారు. సరే మేడం అది అని వెళ్ళా. అక్కడ సెలెక్ట్ అయ్యా. గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళందరూ నాకు పరిచయం అయ్యారు. మేమందరం ఏ సక్సెస్ అవ్వాలని కాన్ఫిడెన్స్గా వెళ్ళాం. అక్కడ కూడా మాకు మంచిగా సార్ వాళ్ళందరూ మాకు ట్రైనింగ్ ఇచ్చారు. బాగా మాతో ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. అక్కడ సెలెక్షన్ అయిన తర్వాత లడఖ్కి వెళ్ళాం. లడఖ్ అంటే అక్కడికి వెళ్తామో కూడా లేదో తెలియదు. ఇంకా అలాగే కాన్ఫిడెన్స్ మేము వెళ్తాం, మేమంటే ఏంటో ప్రపంచానికి చూపించాలి అనే కాన్ఫిడెన్స్ మీద వెళ్ళాం. అక్కడ మేము సెలెక్ట్ అయింది. అక్కడ కూడా బాగా సారు మాతో అంతా కలిసి అన్ని ట్రెక్కింగ్కి అవన్నీ 5600 మీటర్ యాటిట్యూడ్లో మేమందరం ట్రెక్కింగ్ చేసాం. మా అందరికి ఇంత అవకాశం కల్పించినందుకు మాలాంటి వాళ్ళకి ఇంకా ముందుగా ఇంకా చేయాలని కోరుకుంటున్నాం సార్ మేమందరం. ఇంట్రెస్టింగ్ అని అంటే భారతదేశంలో ఎక్కడ జరగలేదు, ఫస్ట్ టైం ఇది జరుగుతుంది. సో చాలా సిస్టమేటిక్ గా చేయాలనేది మా ఆలోచన. ఇది కేవలం వన్ టైం కాకుండా ఎవ్రీ ఇయర్ మనల్ని ఐడెంటిఫై చేసి ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యం. వన్ టైం ప్రోగ్రామ్ అంటే ఈజీ, బట్ సిస్టమ్ లో పెట్టి కంటిన్యూస్ గా మిమ్మల్ని ప్రోత్సహించాలనేది ప్రభుత్వం బాధ్యత. మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మిగతా జనరేషన్స్ కూడా అరే మేము ఎట్లా పుట్టామరా అనే కాకోకుండా అరే మేము ఈ అన్నోళ్ళు ఎక్కోళ్ళు ఇట్లా చేశారా, మనం కూడా ఇట్లా చెయ్యాలరా, మనం అంటే ఏంటో ప్రపంచానికి చూపించాలరా అనేటట్టుగా కాన్ఫిడెన్స్ ఛాలెంజ్. జీవితంలో నా థియరీ అంటే నేను బలంగా నమ్మేది ఏంటంటే ప్రతి కుటుంబానికి దేవుడు పరీక్ష